ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఈ రెండు అంతరిక్ష సంస్థలు కలిశాయి. ఈ రెండు సంస్థలు కలిసి యాక్సియం 4 మిషన్ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ మిషన్ను ఏడాది అక్టోబర్లో ప్రారంభించాల్సి ఉండగా 2025కు వాయిదా పడింది. ఈ ఉపగ్రహానికి నాసా అందించిన డ్రమ్ ఆకారపు రాడర్ యాంటీనా రిఫ్లెక్టర్పై సరైన పూత అవసరం. ప్రయోగ సమయంలో దాన్ని స్టోవ్డ్ కాన్ఫిగరేషన్ సమయంలో ఊహించిన దానికంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా కనిపించలేదు. ఈ విషయాన్ని గుర్తించిన ఇంజనీర్లు ఆ భాగాన్ని తిరిగి కాలిఫోర్నియాకు పంపారు. మరోవైపు ఈ మిషన్ కోసం ఇస్రో వ్యోమగాములు ప్రస్తుతం నాసాలో శిక్షణ పొందుతున్నారు. యాక్సియం 4 అనేది యాక్సియం స్పేస్ ద్వారా నిర్వహించబడే ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్. 14 రోజుల మిషన్ కోసం సిబ్బందిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే యాక్సియం యొక్క 3 మిషన్ల తర్వాత ఇది 4వ మిషన్. ఈ మిషన్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభించనున్నారు. ఈ మిషన్ నాసా సహకారంతో నిర్వహిస్తోంది. అంతరిక్ష పరిశోధన కోసం ప్రైవేట్, ప్రభుత్వ అంతరిక్ష సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ఇది బలోపేతం చేయనుంది. భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్ష సంపద, జీవ పదార్థాలు, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచర్యలు వంటి సహజ ప్రమాదాల మార్పులపై డేటాను సేకరిస్తూ ప్రతి 12 రోజులకు ఒకసారి గ్రహాన్ని మ్యాప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది నిసార్. అయితే సూర్యుని స్థానం కారణంగా ఈ అక్టోబర్ ప్రారంభంలోనూ వచ్చే ఫిబ్రవరి ప్రారంభంలో కూడా ప్రయోగం జరగదు. ఈ కాలం ఉపగ్రహాన్ని ప్రత్యామ్నాయ సూర్యకాంతి నీడలకు బహిర్గతం చేస్తోంది. దీంతో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, నిసార్ బూమ్, రాడర్ యాంటీనా రిఫ్లెక్టర్కు సంబంధించి విస్తరణను ప్రభావితం చేస్తాయి. మొత్తానికి ఈ ప్రయోగం వాయిదా పడటంతో నిసార్కు సంబంధించి అన్ని విడిభాగాలను తిరిగి మరోసారి సమీక్షించేందుకు తగిన సమయం దొరికింది. అంతేకాదు వాటి పనితీరును కూడా పరిశీలించేందుకు ఈ సమయం సరిపోతుంది. నాసా, ఇస్రో ఈ ప్రయోగం కోసం జతకట్టడంతో భవిష్యత్తులో విశ్వం గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు అంతరిక్ష నిపుణులు. మరోవైపు ఇస్రో ప్రయోగించిన SSLV-D3 ప్రయోగం విజయవంతమైంది. SSLV-D3 రాకెట్ను ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలు దీని ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపారు. ఈ రాకెట్ను ఇండియన్ ఇండస్ట్రీ, NSIL సంయుక్తంగా ప్రయోగించారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భూమిని పర్యవేక్షించడమే కాకుండా విపత్తులు, అగ్నిపర్వతాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తోంది. ఇక 2022లో SSLV మొదటి ప్రయోగం విజయవంతం కాలేదు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 10న రెండవ ప్రయోగం, ఇప్పుడు మూడో ప్రయోగం విజయవంతమయ్యాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో SSLVని వాణిజ్యపరంగా మరింత మెరుగైన రీతిలో ఉపయోగించుకోవచ్చునని ఇస్రో భావిస్తోంది. కొత్త సాంకేతికతలను సిద్ధం చేయటం వంటివి లక్ష్యంగా పెట్టుకున్న ఇస్రో రాకెట్లను ప్రయోగిస్తూ అంతరిక్ష రంగంలో వరుసగా విజయాలు సాధిస్తోంది. ఇక నవంబర్లో గగన్యాన్ రాకెట్, నావిక్ సాట్ ప్రయోగించనుంది ఇస్రో. ఈ ఏడాదిలో PSLV రాకెట్ ప్రయోగం ద్వారా ప్రోబ్ శాటిలైట్ నింగిలోకి వెళ్లనుంది. PSLV, GSLV, MK3, LVM-3 రాకెట్ ప్రయోగాల ద్వారా నింగిలోకి విభిన్న ఉపగ్రహాలు పంపనున్నారు శాస్త్రవేత్తలు. మరో ఏడాదిలో రాడర్ ఇమేజింగ్ శాటిలైట్, జియో ఇమేజింగ్ శాటిలైట్, టెక్నాలజీ డెవలప్మెంట్ శాటిలైట్, TDS రాకెట్ ప్రయోగాలకు సిద్ధమవుతోంది ఇస్రో.